వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డైట్ స్పెషలిస్ట్ వినయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. నమస్తే. సార్, మన ఆరోగ్యం బాగుండాలి అని అంటే గనక ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది? దానికి స్పెసిఫిక్‌గా ఇదే తినాలి, ఇంతే తినాలి అని నేను చెప్పనండి. అది రీజియన్‌ని బట్టి, జెండర్‌ని బట్టి, వాళ్ళ లైఫ్‌లో స్టేజ్‌ని బట్టి, అంటే ప్రెగ్నెంటా, పాలిచ్చే తల్లులా, లేకపోతే ఏజ్ పెరిగే పిల్లలు కావచ్చు. ఇలా ఒక్కొక్కరి నీడ్స్ మారతాయి. హ్మ్. వాళ్ళ ప్రోటీన్ నీడ్ మారుతది, వాళ్ళ ఫ్యాట్ నీడ్ మారుతది, కార్బ్స్ నీడ్ మారుతది. సో, ఇలా వాళ్ళ నీడ్‌ని బట్టి మనం ఇవ్వాలి తప్ప బ్లైండ్‌గా ఒక గీత గీసేసి ఇంతే, ఇవే తినాలి అందరూ, హెల్త్ అంటేనేం లేదు. అండ్ రీజియన్‌ని బట్టి. సౌత్ ఓకే. ఇండియన్స్‌గా ఒక ఫుడ్ ఉంటది. సౌత్ ఇండియాలోనే మళ్ళీ మీరు కర్ణాటకకెళ్తే ఒక రకమైన ఫుడ్ ఎక్కువ వాళ్ళు అవును. ప్రిఫర్ చేస్తారు. ఆంధ్రాలో ఎక్కువ ఒకటి ప్రిఫర్ చేస్తారు. తమిళనాడులో వేరేది. సో, ఇలా వాళ్ళ రీజనల్ ఫుడ్డు వాళ్ళు ముందు నుంచి ఏదైతే వాళ్ళ జనరేషన్స్‌లో వస్తుందో, ఆ ఫుడ్‌ని తినడం నేను రికమెండ్ చేస్తా. విచ్ ఈస్ హ్మ్. నేచురల్. నేచర్ నుంచి వచ్చింది. ఓకే. అలా అని మా నాన్న వాళ్ళు ఇవే తినేవాళ్ళు, అవును. ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళు, నేను కూడా ఇదే తినాలంటే నో. అబ్సల్యూట్‌లీ నో. హ్మ్. బికాజ్ అట్లా వాళ్ళు తిన్నందుకే ఆ సమస్యల్లోకి వచ్చున్నారు చాలామంది. సో, మళ్ళా నేను అదే తింటా అంటే నో. సో, అట్లేమన్నా వాళ్ళు వేరే రూట్‌లో ఉండి రాంగ్ వేలో తింటుండింటే దాన్ని మార్చడం అయితే డెఫినెట్‌గా జరగాలి. లేదా మన జనరేషన్స్‌ని ఫాలో అయితే మన రీజనల్ ఫుడ్స్, నేటివ్ ఫుడ్స్, మన నేటివ్‌గా దొరికేవి ఇవే ప్రిఫర్ చేస్తూ బ్యాలెన్స్‌డ్‌గా అవసరాన్ని బట్టి తినాలని చెప్తాం. సార్, వెయిట్ తగ్గాలి అనుకునే ముందు అసలు వెయిట్ ఎందుకు పెరుగుతున్నారు? ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ జనరేషన్‌లో మనం చూసుకుంటే గనక చిన్న నుంచి పెద్దవారి వారికి ఫ్యాట్ అనేదైతే వస్తూ ఉంది. అసలు దీని అంతటికి రీజన్ ఏంటి ఈ రోజుల్లో? మంచి క్వెషన్ అండి. ఎందుకంటే చాలామంది ఈ మధ్య నా దగ్గరకొచ్చే క్లయింట్స్‌లో గూడా హ్మ్. నేను ఎందుకు పెరిగినా అని వాళ్ళే ముందే డిసైడ్ అయిపోతారు. హ్మ్. నేను బాగా లాస్ట్ 3 మంత్స్ డెలివరీ అయ్యిందండి. అప్పటినుంచి నేను ఎక్సర్‌సైజ్ లేదు, తినడం మొదలుపెట్టినా, లేకపోతే నెయ్యి తిన్నా, హ్మ్. అది ఇదేదో చెప్తుంటారు. ఒరిజినల్‌గా వెయిట్ పెరగడానికి గల కారణం ఏంటి అంటే, ఇన్‌ఫాక్ట్ వెయిటే గాదు, చాలా రకాల సమస్యలు ఇప్పుడొస్తున్న పీసీఓడీ, ఇన్‌ఫెర్టిలిటీ, డయాబెటిస్ హ్మ్. అన్నిటికి గూడా కారణము మేజర్ రూట్ కాజ్ అనేది ఒకటుంటదండి. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్, చాలా మందిలో అదే ప్రాబ్లమ్ ఉంటది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, హార్మోన్ ప్రాబ్లమ్ వల్ల తెలియకుండానే చాలామంది నమ్మలేని విషయం ఏమంటే, ఎక్కువ తినాల్సిన అవసరం లేదు లావడానికి. మీరు తక్కువ తిన్నా గూడా లావయ్యే వాళ్ళున్నారు. హ్మ్. కొద్దిగా తిని రోజుకి ఒక పూట, 2 పూటలు తిని గూడా లావయ్యే వాళ్ళున్నారు. అవును. సో, వాళ్ళ హార్మోన్‌ని కరెక్ట్ చేసుకోకుండా, ఆ హార్మోన్ ప్రాబ్లమ్‌ని రివర్స్ చేసుకోకుండా, హ్మ్. ఫుడ్ తగ్గించినా తగ్గరు. ఏం చేసినా లావు తగ్గరు. ఇంగా హ్మ్. పెరుగుతూనే ఉంటారు. సో, ఆ అవును. రూట్ కాజ్ ఫ్యాట్ పెరగడానికి మీరంటున్నట్టుగా, లేదా పీసీఓడీ గాని ఏదున్నా ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని కరెక్ట్ చేయడం ఈస్ ద కీ. అది ఓకే. చేయకపోతే ఏం చేసినా వేస్టే. అంటే సార్, బికాస్ ఆఫ్ ఆయిల్ అని గూడా మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయిల్ గూడా కల్తీ వస్తుంది. అండ్ బయట ఫుడ్ గూడా చాలా తింటున్నారు గాబట్టి, సో, ఆయిల్ వల్ల నిజంగానే ఫ్యాట్ పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్, ఆయిల్ ఆయిల్ గాని ఏదన్నా అనుకోండి, హ్మ్. దాన్ని ఫ్యాట్ కింద పరిగణిస్తాం. అవును. ఆయిల్ గాని, ఘీ గాని, హ్మ్. బటర్ గాని ఏదైనా సరే. ఫ్యాట్ వల్ల లావు పెరగరు. ఓకే. ఫస్ట్ పాయింట్. చాలా మందికుండే ఒక మిత్ ఇది. హ్మ్. రాంగ్ కన్సెప్షన్ అది. ఎందుకంటే ఫ్యాట్ మనం ఇయ్యకపోయినా 75% ఆఫ్ ద ఫ్యాట్ బాడీలో తయారవుతది. ఓకే. మనం ఏదైతే బాడీలో ఫ్యాట్ ఉంటదో 75% తయారు చేసుకుంటది బాడీ. హ్మ్. 25% మనం బయట నుంచి ఇచ్చేది. బట్ దాంట్లో మనం ఈ మధ్య కాలంలో వస్తున్న రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, హైలీ ప్రాసెస్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ చీప్ ఆయిల్స్, ఎస్పెషల్లీ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ గాని, ఇట్లా వీళ్ళందరూ వాడే ఆ చీప్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల కొద్దిగా గొప్ప మన హార్మోన్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. కానీ కంప్లీట్‌లీ లావు అవ్వడానికి ఆయిలే కారణం అనేది అబద్ధం. సార్, అంటే కొందరు డాక్టర్స్ ఏమంటారు అంటే గనక మినిమమ్ ఫ్యాట్ అనేది మన బాడీలో ఉండాలని జెప్పేసి కొందరు డాక్టర్స్ అంటారు. కొందరు డాక్టర్స్ ఈ ఫ్యాట్ అనేది కరిగిపోతేనే మనం యాక్టివ్‌గా ఉంటామని కొందరంటారు. అసలు ఫ్యాట్ ఉండాలా? ఉండొద్దా? 100% ఇందాక చెప్పినట్టుగా ఫ్యాట్ ఉండాలి. ఓకే. బికాజ్ మీరు ఇయ్యకపోయిన ఫ్యాటు, మీరు ఎంత గీసి ఫ్యాట్ కొద్దిగా తిన్నా హ్మ్. బాడీ 70% తయారు చేసుకుంటది. ఓకే. 25% మనం బయట నుంచి ఇచ్చేది. బట్ ఆ ఇచ్చేదేదో కొంచెం క్వాలిటీ ఫ్యాట్స్‌ని. హ్మ్. నెయ్యిని నేను వాడమని చెప్తా బాగా. ఓకే. బటర్‌ని వాడమని చెప్తా. అట్లా కోకోనట్ ఆయిల్ వాడండి. సో, హ్మ్. ఇవి ఒక హెల్తీ ఫ్యాట్స్ ఇవి. ఎందుకంటే మన పూర్వీకుల నుంచి కూడా వాడుతున్నవి చాలా వరకు ఇవ్వే. హ్మ్. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ ఎప్పుడు లేవు. ఏదైనా లోకల్ ఆయిల్స్, గానుగల నూనెలు ఇవే మనకుండిండేవి గతంలో. అండ్ అవును. నెయ్యి ఎక్కువగా వాడేవాళ్ళు. బట్ ఇప్పుడేమైపోయిందంటే కన్జంప్షన్ ఎక్కువైపోయింది, నీడ్ ఎక్కువైపోయింది. హ్మ్. అండ్ జనాలు రకరకాల టేస్ట్‌లుకి అలవాటు పడినారు. ఆ ఆయిల్ ఏస్తేనే టేస్ట్ వస్తదని కొంతమంది చెప్తారు.
రిఫైన్డ్ ఆయిల్స్ ఎస్పెషల్లీ. సో అవును. కాబట్టి వాటికి అలవాటు పడుతున్నారు కాబట్టి చాలా మంది డాక్టర్లు కూడా ఆయిల్‌ని తగ్గించండి, ఆ హ్మ్. ఫ్యాట్‌ని కరిగిస్తే మంచిదని చెప్తారు. ఫ్యాట్ చాలా అద్భుతమైన రోల్ ప్లే చేస్తది. ఓకే. హార్మోన్ ప్రొడక్షన్‌కి ఫ్యాట్స్ ఉండాల్సిందే. అండ్ హ్మ్. మన బాడీని ఎక్కడైనా కింద పడినప్పుడు మనం ఆహ్, ఇంజ్యూరీస్ అవ్వకుండా అట్లా ప్రొటెక్ట్ చేసేది ఫ్యాటే. హ్మ్. మన హెయిర్ నుంచి టో దాకా ఫ్యాట్ నీడ్ బాడీలో చాలా ఉంది. ఓకే. ఫ్యాట్ లేకుండా మనిషి ఒక్క నిమిషం బతకలేడు. 100% ఫ్యాట్ ఉండాల. సార్ ఇప్పుడు ఎవరైతే వెయిట్ బాగుంటారో, చాలా ఉంటారో, సో, వాళ్ళు తొందరనే వెయిట్ తగ్గాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వెయిట్ తగ్గడానికి ఫస్ట్ పాయింట్ ఎందుకు వెయిట్ పెరిగినారో తెలుసుకోవాలి. హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమన్నా ఉందా? లేకపోతే అదర్ ఇంగా హార్మోనల్ డిస్రప్షన్స్ ఏమన్నా ఉన్నాయా? అవి తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళకు డైట్‌ని మనం డిజైన్ జేసుకోవాలి. అంటే హ్మ్. వాళ్ళకి కొంతమంది హార్మోనల్ డిస్రప్షన్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు వాటిని ఇన్సులిన్ ట్రిగ్గర్ కాకుండా ఇన్సులిన్ పెరగకుండా ఉండే ఫుడ్స్‌ని మనం ఇవ్వాల్సుంటది. అంటే ఎస్పెషల్లీ నేను ఇన్ జనరల్‌గా చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఏంటంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్‌ని, హ్మ్. రిఫైన్డ్ షుగర్స్‌ని, రిఫైన్డ్ ఆయిల్స్‌ని అంటే మైదా గావచ్చు, చక్కెర పదార్థాలు గావచ్చు, హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. అంటే తిన్న వెంటనే చాలా స్పీడ్‌గా అవి షుగర్‌గా కన్వర్ట్ అయ్యే పదార్థాలుంటాయి. తొందరగా బర్న్ అయ్యే పదార్థాలుంటాయి. అవును. వాటిని సాధ్యమైనంత వరకు చాలా లో పోర్షన్‌లో పెట్టుకోమని చెప్తాను మీల్‌లో. హ్మ్. అండ్ ఇంక్లూడ్ హై ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్ అంటే పీచు పదార్థాలు మన కూరలు అవును. కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు ఇంక్లూడ్ చేసుకోమని చెప్తా మెజారిటీ. అండ్ నేను అందరికీ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి, హెల్త్‌ని ఆప్టిమల్‌గా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఫస్ట్‌దేంటంటే నైట్ వాళ్ళ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే ఓకే. వాళ్ళు రోజుకి 2 సార్లు తిన్నా, 3 సార్లు తిన్నా లాస్ట్ మీల్ ఆఫ్ ద డే మాత్రం మాక్సిమం సూర్యాస్తమయానికి దగ్గరగా తినమని చెప్తా. ఓకే. అంటే 7 మాక్సిమం టైమ్. హ్మ్. ఇంతకంటే ఎక్కువ తినొద్దు. 7 తర్వాత షట్ డౌన్ అయిపోవాలి. మీ ఈటింగ్ కంప్లీట్‌లీ షట్ డౌన్ అవ్వాలి. అంటే ఇక్కడ చాలామంది ఏమైతుందంటే మనం లాగౌట్ జేయడమే 7, 8 అవుతుంది. ఇంటికెళ్ళేసరికి 10 అవుతుంది. సో, వీళ్ళు తినడానికి 11 అవుతుంది. పడుకోవడానికి 12 అవుతుంది. సో, దానివల్ల గూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? 100% అండి. హ్మ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇంట్లో చాలామంది ఎస్పెషల్లీ మహిళలకి ఇది బాగా రిలేట్ అయితది. ఇంట్లో ఊడుస్తున్నాము. అవును. పిల్లలొచ్చి మళ్ళీ తిరిగి బురదేస్తున్నారు ఇంట్లో. ఒకసారి క్లీన్ జేస్తారు. హ్మ్. రెండోసారి క్లీన్ జేస్తారు. అదే టైంలో రోజుకి 10 సార్లు అలా తుడుస్తున్నప్పుడే చేస్తే ఏం జేస్తారు? ఒక టైంకి విసుగొచ్చి అవును. వాళ్ళ చేతులెత్తేస్తారు. నేను ఊడ్చనింగా వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత నేను అప్పుడు ఊడ్చడం మొదలు పెడతా అని హ్మ్. రోజు పోస్ట్‌పోన్ చేస్తూ పోతే ఆ ఇల్లు ఎట్ట తయారైపోతది? ఇంకా చెత్త కుండీలాగా తయారైపోతది ఇల్లంతా. హ్మ్. దుమ్ము, ధూళి. అందుకే చిన్న పిల్లలున్న ఇళ్ళలో చూస్తే మాక్సిమం అన్నీ డిస్టర్బ్డ్‌గానే ఉంటాయి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాట మా పిల్లలు ఎంత సర్దినా మళ్ళీ అట్లనే చెత్త చేస్తారని. అవును. మన బాడీలో గూడా ఆఫ్టర్ 9 పీఎం ఎస్పెషల్లీ ఎందుకు హ్మ్. 7 లోపు తినమని చెప్తామంటే 2 గంటలు గ్యాప్ వస్తది. 9, 9:30 కంతా ఆర్ 10 కంతా పడుకుంటే హ్మ్. 9 నుంచి బాడీ క్లీనింగ్ స్టార్ట్ అయితది. అవును. బాడీ మన సర్కాడియన్ రిథమ్ ప్రకారము ఆ 9:00 నుంచి తెల్లవారుజాము దాకా ఒక్కొక్క ఆర్గాన్ ఒక టైంలో క్లీన్ చేసుకోవడం మొదలుపెడతది తనంతట తానే. హ్మ్. బాడీ అంత అద్భుతమైన పదార్థం అంటే ఎవరు దీన్ని డీకోడ్ ఇప్పటివరకు చేయలేరు. అంత అద్భుతమైన వెపన్ మన బాడీ. అంత అద్భుతమైన మెషిన్ అని చెప్పొచ్చు. హ్మ్. అదంతకదే క్లీన్ చేసుకుంటది. తెల్లవారేసరికి మనకు ఒక మంచి ఫ్రెష్ బాడీనిస్తది. అవును. దానికి మనం ఎర్లీగా తిని, ఎర్లీగా నిద్రపోతే అది జరుగుతది. అలా హ్మ్. గాకుండా నేను రాత్రి 10, 11కి నా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తింటాము. మాకప్పుడే టైం దొరుకుతదంటే, దాని వల్లే చాలా పెద్ద దరిద్రం. అందరం అవును. కలిసి తినడం వల్లే. తినాలని అంత అభిమానం, అంత ప్రేముంటే మధ్యాహ్నం పూట తినండి కలిసి కూర్చొని. లేదా హ్మ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అందరూ కలిసి కూర్చొని తినండి. బట్ నైట్ కూర్చొని రాత్రి 10, 11కి తినడం అనేది మోస్ట్ డేంజరస్ హాబిట్ అండి. అవును. అండ్ దానివల్ల స్లీప్ డిస్టర్బ్ అయిపోతది. స్లీప్ సరిగ్గా లేదంటే రిపేర్ ప్రాసెస్ ఆగిపోతది. సో, మీ హ్మ్. బాడీ ఎప్పుడు రిపేర్ జేసుకోవాలి? మీరు చేసిన డ్యామేజ్‌కి రోజంతా. సో, ఎప్పుడు మీ ఐడియల్ కండిషన్‌లోకొస్తది బాడీ? అవును. సో, దానివల్ల హార్మోన్స్ డిస్రప్ట్ అయిపోతాయి. దాని నుంచి అన్ని ఇష్యూస్ ఒబెసిటీ, పీసీఓడీ, ఇన్‌ఫర్టిలిటీ ఇట్లా ఇంక మీరు ఒక్కటి గాదు ఎన్ని చెప్పండి మెయిన్ కాజ్ ఇక్కడి నుంచి మొదలైతుంది. హ్మ్. సార్ మనం కరోనా అప్పటి నుండి చాలా ప్రోటీన్ ఫుడ్స్ అనేటివి ఏ విధంగా సేల్ అవుతున్నాయి, ఏ విధంగా తింటున్నారనేదైతే మనం చూస్తూనే ఉన్నాము. మార్నింగ్ టైమ్‌లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? మన ఆరోగ్యం బాగుండాలి అనంటే గనక? ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అండి. మార్నింగ్ అంటున్నారు గాబట్టి హ్మ్. మోస్ట్‌లీ నేను అస్యూమ్ చేస్తుండేది బ్రేక్‌ఫాస్ట్. అవును. బ్రేక్‌ఫాస్ట్ అంటే బ్రేకింగ్ ద ఫాస్ట్. మనం నైట్ నుంచి మనం ఫాస్టింగ్‌లో ఉంటది బాడీ. సో, హ్మ్. దాన్ని బ్రేక్ జేస్తున్నాం. అవును. బ్రేక్‌ఫాస్ట్ అంటాం. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. హ్మ్. బికాజ్ ఆ టైంలో మార్నింగ్ కార్టిజాల్ హైలో ఉంటది. అలా హార్మోన్స్ అన్నీ మంచి హైలో ఉంటాయి. సో,
అప్పుడు మంచి బ్యాలెన్స్డ్ మీల్ అంటే విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ఫ్యాట్, ప్రోటీన్, కొద్ది మోతాదులో కార్బోహైడ్రేట్స్. హ్మ్. కార్బోహైడ్రేట్స్ కూడా మీ వయసును బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళు ఎంత పని ఉంటుంది వాళ్ళకి, దాన్ని బట్టి కార్బోహైడ్రేట్స్ మోతాదుని పెంచడం, తగ్గించుకోవడం చేసుకుంటుంటే సరిపోతుంది తప్ప, ఇంకా మనం మార్నింగ్ లేయంగానే అందరికీ ఒక టిఫిన్ అనే ఒక అవును. కాన్సెప్ట్. టిఫిన్ అంటే ఏమి వాళ్ళ దృష్టిలో అంటే మనకు ఇడ్లీ, మోస్ట్‌లీ దోస, గుర్తొచ్చేది బోండా, పూరి, బజ్జీ, ఇయే బ్రేక్‌ఫాస్ట్‌లు ఉంటాయి. అవును. అండ్ ఎంతమంది ఈ కాలంలో పొద్దున్న లేసిన సద్దన్నం తింటున్నారు. హ్మ్. ఈ మధ్య కాలంలో సద్దన్నాన్ని చాలా పెద్ద కాస్ట్‌లీ ఫుడ్‌గా అమ్ముతున్నారు. అవును. బట్ నేను చాలా చోట్ల ఈ మధ్య చూసిన. సార్ రేవంత్ రెడ్డి గారు గూడా ఈ మార్నింగ్ సద్దన్నమే తింటారని జెప్పేసి ఈ మధ్య యాహ్! కాలంలో చాలా సోషల్ మీడియాలో మందండి. వైరల్ అవుతుంది. అది చాలా మంది హ్మ్. సిగ్గుగానో, లేకపోతే అంటే ఘోరమైన విషయం ఏమంటే ఆ సద్దన్నం అంతా మెయిడ్స్‌కి ఇచ్చేస్తారు. హ్మ్. వాళ్ళు చాలా హెల్తీగా అయితున్నారు. బట్ ఇంట్లో ఉన్న ఈ చెత్తా చెదారం తింటున్న మనం మాత్రం అన్‌హెల్తీ అయిపోతున్నాం. సో, అవును. చాలా అద్భుతమైన ఫెర్మెంటేషన్ జరుగుతది. మంచి బాక్టీరియా ఫార్మ్ అయితది దాంట్లో. అంటే సద్దన్నం అనే నేను చెప్పట్లేదు. హ్మ్. అలా మనం మార్నింగ్ తినాల్సిన ఫుడ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే. ఒక 2 జనరేషన్‌ల క్రితం గూడా నాకు బాగా గుర్తుంది. మేము చిన్నగున్నప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అంటే మార్నింగ్ టైమ్స్ మాక్సిమం ఈ దోస, ఇడ్లీలనేవి ఎప్పుడో ఒకసారి తప్ప, నెలకొకసారి తప్ప హ్మ్. చేసేటోళ్ళు గాదు. మాక్సిమం రోజు జొన్న రొట్టె, కర్రీసు ఓకే. ఇట్లాంటివే ఉండేవి తప్ప, లేదా మిగిలిన రైస్ ఏమైనా ఉంటే దాన్ని కలిపి ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ అట్లా చేసేటోళ్ళు తప్ప, ఈ ఇడ్లీలు, దోసలనేటివి అంటే అదేదో ఒక పండగలాగా ఎప్పుడో ఒకసారి తప్ప అవును. దోసలు, ఇడ్లీలు చేసేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు టిఫిన్ అంటే అదే. హ్మ్. రొట్టె ఇట్లాంటివంటే ఏదో డయాబెటిస్ వస్తేనే రొట్టె తినాలి. అంటే సార్ ఏది తింటే బావుంటుందంటారు? మార్నింగ్ అంటారా? అవును. మార్నింగ్ అదే చెప్తున్నానండి. నేను చెప్పేది ఒకటి ఫస్ట్ యాడ్ సమ్ వెజిటబుల్స్. హ్మ్. ఫస్ట్ మీరు మీ బాడీకి ఫీడ్ చేయాల్సింది మంచి ఫైబర్. ఓకే. వెజిటబుల్స్‌ని, కొంచెం ఫ్రూట్స్‌ని, ఫ్రెష్ ఫ్రూట్స్‌ని, అది కూడా నేటివ్ లోకల్ ఫ్రూట్స్‌ని. ఏదేదో హ్మ్. నేను నట్స్ అది బెర్రీస్ తింటాను, హ్మ్. అవకాడో తింటాను, ఏం అవసరం లేదు. లోకల్‌లో దొరికే ఒక జామ పండు తినండి. హ్మ్. లేదంటే వాటర్ మెలన్ తినండి. పపాయ తినండి. వాటెవర్ అవైలబుల్ ఫ్రూట్స్ ఉన్నాయో మీ కండిషన్‌ని బట్టి హ్మ్. ఫ్రూట్స్, వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటూ, దాంతో పాటు మంచి ఫ్యాట్. మీరు ఒకవేళ దోస తినాలనుంది, దోస తినండి. కానీ దాన్ని ఈ పొట్టు మొత్తం తీసేసి గుండు చేసిన పప్పులు గాకుండా, దాని హ్మ్. పొట్టుతో ఉన్న ఫైబర్‌తో కూడుకున్న గుండ్లతో అంటే మినపగుళ్ళతో దోస తయారు చేసుకోండి. లేదా మెనీ సోర్సెస్ ఉన్నాయి. మిల్లెట్స్ ఉన్నాయి. వాటితో దోస ఏసుకోండి. హ్మ్. కిచిడీ చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు. అట్లా ప్రోటీను, ఫ్యాట్, ఫైబర్ కూడుకున్న పదార్థాలు చాలా ఉన్నాయి. హ్మ్. వాటితో మీరు బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా రెసిపీ చేసుకొని, దాంట్లో మంచి నెయ్యి ఏసుకొని తినండి. మీరు సాయంత్రం వరకు ఆకలి గాని, నీరసం గాని ఏది ఉండదు. అవును. 2 గంటలు దాటితేనే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లు ఎలా ఉన్నాయంటే, హ్మ్. పొద్దున ఉదయం 9కి బ్రేక్‌ఫాస్ట్ చేస్తే గంట కొట్టినట్టు 11:00కంతా ఏదో ఒకటి పడాలి మళ్ళీ బాడీలో. హ్మ్. ఎందుకంటే కరిగిపోయి ఉంటది. అవును. 9 తిన్నది 10, 10:30కంతా కరిగిపోయి ఉంటది. మళ్ళా ఏదో స్నాకో, ఏదో టీయో, కాఫీయో, సమోసా, బజ్జో లేకపోతే ఉండలేరు. హ్మ్. అందుకే రోజుకి తినడము చూస్తే 5, 6 సార్లు తింటున్నారు జనాలు. నన్ను అడుగుతారు, నేను ఎన్ని సార్లు తింటారంటే, నేను రోజు 2 సార్లు, 3 సార్లు అని చెప్తారు. హ్మ్. నోట్లోకి ఏం పోతో నాకు మొత్తం లిస్ట్ చెప్పండి అంటే, వాళ్ళకి చూపిస్తే మీరు 5, 6 సార్లు తింటున్నారంటే అవునా అని షాక్ అయితారు చాలామంది. సో, హ్మ్. బాడీకి ఆ స్నాకింగ్ అనేది మోస్ట్ డేంజరస్. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అదే మీరు రైట్‌గా తిన్నారంటే, అవును. బ్యాలెన్స్‌డ్ నేను చెప్పుడు ఫైబర్ యాడ్ చేసుకొని ఫస్ట్, తర్వాత మంచి ఫ్యాట్స్, ప్రోటీన్ కూడుకున్న పదార్థాలు అంటే ఎగ్ కావచ్చు, హ్మ్. పన్నీర్ కావచ్చు, లేకపోతే ఒక గుప్పెడు శనగలో, పెసర్లో వాటెవర్ నానబెట్టుకొని ముందు రోజు వాటిని స్టీమ్ పెట్టుకొని, వాటితో ఏదైనా రెసిపీ చేసుకోవడం కావచ్చు. హ్మ్. అండ్ మంచి కర్డ్ యాడ్ చేసుకొని దాంట్లో. సో, ఇది తిన్నారంటే నేను ఛాలెంజ్ చేస్తా, సాయంత్రం వరకు మీరు తినాలనుకున్న ఆకలి కాదు. హ్మ్. ఆకలి అని మీరు ఎవరైనా బలవంతం పెడితే తినాల్సిందే తప్ప, లేకపోతే మీ బాడీ అడగదింకా. అవును. అలా ఈవినింగ్ వచ్చేసరికి సాయంత్రం మంచి అది కూడా న్యూట్రిషియస్. సో, హ్మ్. మంచి ప్రోటీన్ కొంచెం బ్యాలెన్స్ చేసుకొని, మార్నింగ్ తిన్నంత హెవీగా కాకపోయినా, సో, మోడరేట్‌గా ప్రోటీన్ యాడ్ చేసుకొని, ఫైబర్ యాడ్ చేసుకొని, కొద్ది లిటిల్ కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసుకుంటే, యువర్ డే ఈస్ డన్. మీ బాడీకి ఇంకా అంతకంటే ఎక్కువ నీడ్ ఉండదు. అవును. అండ్ మధ్యలో ఒకవేళ స్నాకింగ్ కావాలంటే యూ కెన్ ఇంక్లూడ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. హెల్తీ నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ, మధ్యలో స్నాక్స్‌లో గానీ. సరే ఇప్పుడు అసలే సమ్మర్ గాబట్టి మనకి ఎలాంటి లిక్విడ్ తీసుకుంటే బావుంటుంది? ఏ లిక్విడ్ తీసుకుంటే బావుంటుంది? ఫస్ట్ పాయింట్, వాటర్‌ని మించింది లేదు హ్మ్. హైడ్రేషన్‌కి. సో, నేను అదొకటి చెప్తా. హ్మ్. రెండోది, ఇంకా మీ బాడీకి హైడ్రేషన్ సరిపోవట్లేదు అనుకుంటే, వాటర్ తాగలేకపోతుంటే యూ కెన్ ఇంక్లూడ్ మజ్జిగ తీసుకోవచ్చు. సో, హ్మ్. అంటే కాస్ట్‌లీగా అది తాగాలి, ఇది తాగాలి అని ఏం అవసరం లేదు. హ్మ్. మంచిగా మజ్జిగ ప్రిపేర్ చేసుకోండి. ఒక 100 ఎంఎల్ కర్డ్ తీసుకొని, ఒక 900 ఎంఎల్ వాటర్ ఏసి పల్చగా మజ్జిగ చేసుకొని, హ్మ్. యూ కెన్ యాడ్ ఎ లెమన్ ఇంటూ ఇట్.
సో లెమన్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచి ఎలక్ట్రోలైట్స్ వస్తాయి అండ్ బాడీ హైడ్రేషన్ ఉంటుంది బాగా. అవును. అండ్ ఆ పెరుగు వేసుకోవడం వల్ల కొద్దిగా గొప్ప కొంచెం ప్రోబయాటిక్స్ దాంట్లో యాడ్ అవుతాయి, హ్మ్. కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. సో కాబట్టి ఆ డే అంతా మీరు ఆ మజ్జిగ, లెమన్, వాటరు, సో ఇవి తాగినా కూడా ఎనఫ్ అండి. హ్మ్. ఏదేదో లిక్విడ్స్ తాగండి. చాలామంది ఈ లిస్ట్ ఆఫ్ లిక్విడ్స్ చెప్తారు. అంటే ఏదైనా ఇప్పుడు అంటే చాలామంది నన్నారి తాగొచ్చా అని అడుగుతారు నన్ను. అవును. తాగండి. కానీ అది మీకు అథెంటిక్‌గా ఒరిజినల్‌గా వస్తాయి. ఎందుకంటే చాలా మందికి లేబుల్స్ చదివే అలవాటు ఉండదు. హ్మ్. ఆ బాటిల్ నన్నారి అని విపరీతంగా అమ్మేస్తుంటారు. దాని బాటిల్ వెనక్కి తిప్పి దాన్ని చదివితే దాంట్లో షుగర్ వాటర్, హ్మ్. కలరు షుగర్ వాటర్ తప్ప ఏముండదు. హ్మ్. నన్నారి అనేది ఒక ఎసెన్స్ ఉంటది తప్ప ఆ ఫ్లేవరింగు కోసమో లేకపోతే ఆ ఫ్రాగ్రెన్స్ కోసమో ఆ నన్నారి ఒరిజినల్ ఫ్రాగ్రెన్స్ వచ్చేంత విధంగా తప్ప ఆ! షుగర్ వాటర్ తప్ప ఏముండవు. హ్మ్. ఎందుకంటే మాకు ఆ అలవాటు కాబట్టి ఎక్కడికి పోయినా లేబుల్ చూస్తా. అర్థమైపోతది. సో, దాన్నేమో జనాలు పిచ్చిగా బొమ్మలు చూసి ఆ లేబుల్ పైన ఇది నన్నారి ఒరిజినలు బాగా అమ్ముతున్నారు బ్రాండ్ అని కొనేస్తారు. ఆ! డోంట్ గో ఫర్ ఇట్ అండి. హ్మ్. అవసరమైతే టెంకాయ నీళ్ళు తాగండి. అది కూడా బాటిళ్ళల్లో బట్టి టెండర్ కోకోనట్ అనే బాటిల్లు కాకుండా హ్మ్. ఒరిజినల్ కొబ్బరి బోండాల్లోంచి తీసుకొని అప్పటికప్పుడు సో, టేక్ దట్. అలా అని రెగ్యులర్‌గా అదే తాగమని నేను చెప్పను. ఓకే. అవసరాన్ని బట్టి మీ బాడీ చాలా డీహైడ్రేట్ అయిపోయింది. అంతేగాని ఒకటే ఫిక్స్ అయ్యి, ఈ లిక్విడ్ నేను రోజు తాగుతా, ప్రతి సమ్మర్‌లో నేను ఇది తెచ్చుకొని తాగుతా, అవసరం లేదు మీ బాడీకి. హ్మ్. మంచి నీళ్ళు ఈజ్ ఎనఫ్ హైడ్రేషన్‌కి. సో, ఇప్పుడు చాలామంది పిల్లలు పుట్టట్లేదని జెప్పేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే స్పెర్మ్ క్వాంటిటీ, క్వాలిటీ బాలేదని జెప్పేసి చెప్తూ ఉన్నారు. యెస్. సో, దీనంతటికి రీజన్ ఏంటి? ఒకవేళ అదే రీజన్ అయితే గనక ఎలాంటి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటే మళ్ళీ స్పెర్మ్ క్వాంటిటీ, క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వుమెన్‌లో ఎంత అయితే ప్రాబ్లమ్ ఉందో ఒక ఇన్‌ఫర్టిలిటీకి ఒకప్పుడు, హ్మ్. మెన్‌లో కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఉన్నారిప్పుడు. ఓకే. 50% ఆఫ్ ద ఆహ్, ఇన్‌ఫర్టిలిటీ కేసెస్‌లో, కపుల్స్‌లో హ్మ్. మెన్‌ది కూడా అంతే కారణం ఉంటుంది. బికాస్ ఆఫ్ వాళ్ళ లో టెస్టోస్టిరాన్ లెవెల్స్. సో, ఈ హార్మోన్స్ వల్ల, ఈ హార్మోన్స్ అన్నీ డిస్రప్ట్ అవ్వడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ పడిపోవడం కావచ్చు, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కావచ్చు, ఇలా రకరకాల సమస్యలు ఎర్లీ ఏజెస్‌లోనే మళ్ళీ. హ్మ్. వాళ్ళేదో 50, 60 సంవత్సరాలు కాదు. 20స్‌లోనే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌తో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. 30స్‌లో ఉన్నారు. పిల్లలు పుట్టట్లేదు అంటే వుమెన్ ప్రాబ్లమ్ అని వుమెన్ చెక్ చేపించుకొని అలా నాకు ఎక్స్‌పీరియన్స్ చాలా కేసెస్ ఉన్నాయి. హ్మ్. వుమెన్ మొత్తం 3, 4 మంత్స్ స్ట్రిక్ట్‌గా డైట్ చేసి ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్. అండ్ 3, 4 మంత్స్ డౌట్ వచ్చి వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ హస్బెండ్‌ని చెక్ చేసినప్పుడు అప్పుడు ప్రాబ్లమ్ అక్కడుంటది. ఓకే. సో, అది ముందే చూసుకుంటే బావుండేది. వాళ్ళని కూడా ట్రీట్ చేయొచ్చు. సో, హ్మ్. ఫుడ్‌ని. బట్ వాళ్ళది కూడా కండిషన్ అనలైజ్ చేయాలి. మనం జస్ట్ లైక్ దట్ ఇవి తినండి, మీ టెస్టోస్టిరాన్స్ ఇంప్రూవ్ అయిపోతాయని చెప్పడం అది కుదరదు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎంతుంది, హ్మ్. వాళ్ళ ఎమోషనల్ ఫ్యాక్టర్ ఎంతుంది, వాళ్ళ ప్రాబ్లమ్ రావడానికి అండ్ వాళ్ళ టెస్టోస్టిరాన్స్ పడిపోవడానికి అవన్నీ అనలైజ్ చేయాలి. హార్మోన్స్ కానీ, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాతనే మనం క్లియర్‌గా చెప్పొచ్చు. సొల్యూషన్ ఇయ్యొచ్చు. అట్లా చాలా కేసెస్ ఉన్నాయి మన దగ్గర. హ్మ్. వి హెల్ప్డ్ మెనీ పీపుల్, మెన్ అయితేనేమి, వుమెన్ అయితేనేమి ప్రెగ్నెన్సీ రావడానికి. సార్ ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే వారు హెల్తీగా ఉంటారు? పుట్టబోయే పిల్లలు గూడా హెల్తీగా పుడతారు? పుట్టబోయే పిల్లలు హెల్తీగా పుట్టాలంటే హ్మ్. కేవలం ఒక ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫుడ్డే డిసైడ్ చేయదు. హ్మ్. ఆ మదర్ ప్రెగ్నెన్సీకి ముందు నుంచి, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు నుంచి వాళ్ళ బాడీ కండిషన్‌ని నేనేం చెప్తానంటే కనీసం 3-4 మంత్స్, హ్మ్. 90-120 డేస్ టైం ముందు నుంచే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే, అప్పుడే మీరు మీ బ్లడ్ రిపోర్ట్స్ అనలైజ్ చేసుకొని, మీ హెల్త్, ఫిట్‌నెస్ లెవెల్స్ మీరు ఐడియల్ లెవెల్‌లో మెయింటైన్ చేసి, దెన్ 3, 4 మంత్స్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే, అక్కడ హెల్తీ ప్రెగ్నెన్సీ అండ్ మీ పుట్టబోయే బిడ్డ కూడా చాలా హెల్తీగా ఉంటారు. అండ్ ఆ ఫుడ్ అనేది ఇట్ డిఫర్స్ ఫ్రమ్ అదే చెప్తున్నా కదా! స్పెసిఫిక్‌గా ఇవే తినండి అని నేను చెప్పను. సో, ఆ టైంలో వాళ్ళ వైటల్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఏమున్నాయి? ఏమేం డెఫిషియెంట్‌గా ఉన్నారు వాళ్ళు? హ్మ్. దాన్ని బట్టి మంచి ఫుడ్స్‌ని అవి రికమెండ్ చేస్తాం. అండ్ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, మోతాదులు ఎంతియ్యాలి? అండ్ బట్ అల్టిమేట్‌లీ అయితే బ్యాలన్స్ ఈస్ ద కీ అని చెప్తాను. ఓకే. అంటే బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తీసుకోవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే నెగ్లెక్ట్ చేయండి, ఇది అవాయిడ్ చేయండి ఇదని కాదు. ప్యాక్డ్ ఫుడ్స్ గానీ, జంక్ గానీ, ఫ్రైడ్ ఫుడ్స్ గానీ, అది నేచర్ నుంచి డైరెక్ట్‌గా రాకుండా ఆర్టిఫిషియల్‌గా ఏదేదో ప్రాసెస్ అవును. జరిగిందంటే 100% దాన్ని పక్కబెట్టేయండి నేను చెప్తా. మసాలా. ఏదన్నా గానీ. హ్మ్. అండ్ అది ప్యాక్డ్ ఎందుకంటే ఇప్పుడు జనాలకు ఫుడ్ అంటేనే, స్నాక్ అంటేనే ఒక రాంగ్ కల్చర్ ఏమంటే ప్యాక్డ్ ఉంటే అది స్నాక్ అంటారు. అవును. మనం ఇళ్లల్లో చేసుకునే ఒకప్పుడు స్నాక్ అంటే వేరు. హ్మ్. కానీ ఇప్పుడు స్నాక్ అంటేనే ప్యాక్డ్. అవును. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారు టూర్‌కి అనుకోండి. స్నాక్స్ పట్టుకోపోవాలి అంటే నేను చాలా మందిని చూస్తుంటా.
బ్యాగ్ నిండా ప్యాక్డ్ ఫుడ్ ఉంటది. స్నాక్ అంటే అదే వాళ్ళ దృష్టిలో. హ్మ్. వెరీ రాంగ్ థింగ్ టు డూ అండి. ఇంతకుముందు మనమైతే సర్వపిండి అని జెప్పేసి, జొన్నల రొట్టెలు అని జెప్పేసి రకరకాల ఇట్లా జొన్న ఆ! రొట్టెలు, బియ్యం పిండితో చేసినవి కావచ్చు, జొన్న పిండితో గానీ, శనగ పిండితో గానీ అంటే రకరకాల స్నాక్స్ చేసేటోళ్ళు ఈయనలో. అవును. ఇప్పుడు కూడా చేసేవాళ్ళున్నారు. హ్మ్. కానీ ఆ ప్యాక్డ్ ఫుడ్సే పాష్‌గా ఫీల్ అయితారు. ఎ స్టైల్‌గా ఫీల్ అయితారు. ఈ హ్మ్. ఇంట్లో చేసుకొని దాన్ని ప్యాక్ చేసుకోపోతే అదొక మాస్‌గా ఫీల్ అయితారు. హ్మ్. నో. అది ఎప్పుడు రాంగ్ కాన్సెప్ట్ చాలా మంది. సార్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నిజంగానే లంగ్స్, లివర్ ఖరాబ్ అవుతుందా? అంటే తీసుకుంటే గనుక ఎంత తీసుకోవాలి? ఎందుకంటే రోజు తాగేవారు గూడా ఉన్నారు అలా. ఆల్కహాల్ అది మంచి అని నేను చెప్పను. అలానే హ్మ్. చెడ్డ పూర్తిగాని చెప్పలేము. బికాజ్ దాన్ని రైట్ సీ మీరది ఆల్కహాల్ తీసుకుంటే నథింగ్ బట్ ఒక కాన్సంట్రేటెడ్ షుగర్ కిందనే లెక్క అది. బికాజ్ హ్మ్. అది తాగంగానే హై ఇన్సులిన్ స్పైక్ అయిపోతది. అవును. సో, అది డెఫినిట్‌గా ఆ ఇన్సులిన్ హై స్పైక్ అయిపోయినప్పుడు అదంతా ఫిల్టర్ చేయాల్సింది, ఆ డిటాక్స్ చేయాల్సిన ఆర్గాన్ లివరు, కిడ్నీయే. సో, దానిపైన భయంకరమైన లోడ్ పడతది. సో, అదే మీరు దాన్ని తీసుకునేదేదో ఒక లిమిటెడ్ మోతాదుల్లో ఎక్కువ ప్రెషర్ లేకుండా విత్ రైట్ కాంబినేషన్. హ్మ్. దానికి సపోర్టివ్‌గా మీరు ఒక మంచి వాటర్‌ని బాగా ఇంక్లూడ్ చేసుకొని, సో దట్ దానికి లోడ్ ఎక్కువ వేయకుండా ఆల్కహాల్ మరి రోజు కాకుండా, రోజు టూ మచ్ ఆఫ్ క్వాంటిటీస్‌లో కాకుండా లిమిటెడ్ క్వాంటిటీస్‌లో. హ్మ్. అంటే మీరు ఎలాగో చెత్తాచెదారం మన బాడీకి ఫీడ్ చేస్తున్నాం. మళ్ళీ దాంతో పాటు ఇది కూడా యాడ్ అయిందనుకోండి, కిడ్నీకి, లివర్‌కి చాలా లోడ్ ఎక్కువైపోతది. హ్మ్. సో, కాబట్టి మీరు ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ అంటే ఫుడ్‌ని బాగా హెల్తీ పార్ట్‌లో పెట్టుకొని, కొద్ది వరకు మీకు ఒకవేళ అలవాటు ఉండి మానలేకపోతున్నారు. కొద్ది మోతాదులో ఓకే. తీసుకున్న బ్యాలెన్స్‌డ్‌గా తీసుకొని దానికి తగ్గట్టుగా మీ లైఫ్ స్టైల్ నేను డైట్‌లో ఉన్నవాళ్ళు చాలామంది నాకు వచ్చేవాళ్ళు 3, 4 మంత్స్ డైట్‌లో ఉన్నప్పుడు ఆపేయమని చెప్తాం స్ట్రిక్ట్‌గా. అవును. ఆ తర్వాత ఎప్పుడన్నా అకేషన్ తీసుకోవచ్చా అంటే నేను కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్పి, ఇలా మీరు ప్లాన్ చేసుకొని తీసుకోండి. సో దట్ ఆ ప్రెషర్ మీ లివర్, కిడ్నీస్ పైన పడకుండా మీరు హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువుంటుందని చెప్తా. బట్ అలా అని నేను ఐ డోంట్ ఎంకరేజ్ తాగండి అని నేను చెప్పట్లేదు. ఆ! ఆహ్, మానేస్తే చాలా మంచిది. సరే ఇప్పుడు మదర్ గాని, ఫాదర్ గాని కొంచెం ఫ్యాటీగా ఉంటే, లావుగా ఉంటే గనక పుట్టబోయే బేబీ గూడా జీన్స్ అనేది ఉంటుందా? తను గూడా ఫ్యాటీగా పుట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే పుట్టిన తర్వాత అయినా అలా ఫ్యాటీ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? సీ 100% అవ్వాలని రూల్ లేదు. హ్మ్. ఇది ఎలా మొదలైతుందంటే ఇది జనరల్‌గా అంటే జీన్స్ ప్రభావం ఏమైనా జీన్స్ ఉంటుందా? ప్రభావము కొద్ది వరకు ఉంటుంది. బట్ హ్మ్. దాన్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. ప్రొవైడెడ్ వాళ్ళు మెంటల్‌గా డిసైడ్ అయ్యి ఖచ్చితంగా హెల్తీగా వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్‌ని కానీ లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే. అది జనరల్‌గా జెనెటిక్ మా నాన్న లావున్నాడు, అమ్మ లావుంది, నేను లావున్నా అని ఎందుకు చెప్తారంటే ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ గాని, లంచ్, డిన్నర్ చేస్తే పిల్లోడికొక పదార్థము, హ్మ్. పాపకో పదార్థం, హస్బెండ్‌కొకటి, వైఫ్‌కోటి చేస్తారా ఏమన్నా? హ్మ్. అందరూ ఒకటే చేసుకుంటారు. అందరూ ఒకటే. కామన్‌గా ఫుడ్డు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఒకటే. అవును. అదే వండుతారు. అందరూ అదే తింటారు. ఈ సైజ్‌ని బట్టి మోతాదు అది కొద్దిగా మారుతది. హ్మ్. కాబట్టి ఇప్పుడు అమ్మా, నాన్న ఏం తింటున్నారో పిల్లోడు అదే తింటాడు. అవును. వాళ్ళు ఏం చెత్త తింటే వీళ్ళు అదే చెత్త తింటారు. అది అలవాటు అయిపోయింటది. వాళ్ళు ఏ టైంకి తింటుంటే వీళ్ళు అదే టైంకి తినడం మొదలు పెట్టింటారు. అదే కలిసి తిందాము, కలిసి ఉందామురా అన్నట్టు కలిసి తినే కాన్సెప్ట్‌లో అంతా అదే తింటుంటారు. కాబట్టి ఆబ్వియస్‌లీ లావైతారు. హ్మ్. దాని జీన్స్‌ని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అదే మీరు కరెక్ట్‌గా పిల్లలు మారాలి, ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అని అట్‌లీస్ట్ ఆ పేరెంట్స్ లావున్నా, వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్‌ని బ్యాలెన్స్ ఈటింగ్‌ని అలవాటు చేసుకొని, పిల్లలకు కూడా అది అలవాటు చేస్తే, పిల్లలు లావు అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలు అవును. క్యాన్ బి హెల్తీ. వాళ్ళు హెల్తీగానే వాళ్ళ ఏజింగ్ ఉంటది. హెల్తీగానే వాళ్ళు ఎదుగుదల గాని, ఒబెస్ అవ్వరు. అండ్ డయాబెటిస్‌ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా జెనెటిక్‌గా డయాబెటిస్ ఉందనుకోండి హ్మ్. అమ్మా, నాన్నకి. పిల్లోడికో ఆర్ పాపకో రావాల్సిన అవసరం లేదు. ఆ! వాళ్ళు కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తే. సో, ముఖ్యంగా జిమ్ జేసేవారు ఎవరైతే ఉన్నారో వారు కొందరు కొన్ని పౌడర్స్ అనేటివి వాడుతూ ఉంటారు ప్రోటీన్‌గా. సో, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే సప్లిమెంట్ అన్నది నేను దాన్ని బ్యాడ్ అని చెప్పను సప్లిమెంట్. హ్మ్. బట్ సమ్ సప్లిమెంట్స్ మేబీ వాళ్ళు ఈ మార్కెటింగ్ బికాజ్ నీడ్ ఆఫ్ ద మార్కెట్ చాలా పెరిగిపోయింది. హ్మ్. ప్రోటీన్స్ గాని, సప్లిమెంటేషన్ మార్కెట్ చాలా పెరిగింది. హ్మ్. ఇయర్ ఆన్ ఇయర్ ఆల్‌మోస్ట్ 25% గ్రోత్‌లో వెళ్తుంది యాక్చువల్ చెప్పాలంటే సప్లిమెంట్ మార్కెట్. హ్మ్. అంత మార్కెట్‌లో మనము మంచిదే మీ అవసరం ఉంటే. మీరు దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతుంటే ఫుడ్ రూపంలో, హ్మ్. ప్రోటీన్ కానీ ఏ సప్లిమెంట్ అయినా టేకింగ్ ఎ సప్లిమెంట్ ఒక కొద్ది మోతాదులో ఓకే. కానీ తీసుకునేటప్పుడు కూడా నా అడ్వైస్ ఏమంటే, ఆ సప్లిమెంట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏమున్నాయి దాంట్లో ఇంగ్రీడియెంట్స్, హ్మ్. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ గాని, ఇలాంటి కొద్దిగా స్టడీ చేసి అప్పుడు తీసుకోమని చెప్తా. ఓకే. అంతేగాని బ్లైండ్‌గా ప్రోటీన్ పదార్థం మార్కెట్‌లో అంటే ఎక్కడనో అమెజాన్‌లోనో ఎక్కడో కనిపించి, ఆ హ్మ్. బొమ్మలు చూసి దానిపైన పాల నుంచి వచ్చిందని, బాదం నుంచి వచ్చిందని అవును. అట్లా ఇమేజెస్ చూసి పొరపాటు పడొద్దు.
సో ఇమేజెస్ కాకుండా దాని వెనకాల హ్మ్. వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఇచ్చినారు, ఎంత మోతాదులో ఉన్నాయి, ఏమేమి ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి దాంట్లో, షుగర్స్ ఏమైనా యాడ్ చేసినారా, సో అంటే ఫ్లేవర్ కోసం. ఓకే. సో ఇలాంటి షుగర్స్ యాడ్ చేసినారు. షుగర్స్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్ షుగర్తో పోలిస్తే 100-200 టైమ్స్ మోర్ డేంజర్ కాజ్ చేసే షుగర్స్ ఉన్నాయి బయట. హ్మ్. అది అంటే షుగర్ లాగా కనిపించదు కూడా. సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయా దాంట్లో, సో అవన్నీ చూసుకొని అప్పుడు వాళ్ళు కొనుక్కోవడం మంచిది. సో కొందరు జిమ్ చేసేవారు మజిల్స్ కోసం అని చెప్పేసి ఇంజెక్షన్స్ కూడా వాడతారని చెప్పేసి విన్నాము. సో దానివల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? సి మన బాడీ మేడ్ న్యాచురల్గానే ఫామ్ అయింది. అవును. మనం దాన్ని ఏదో ఒక నీడ్ కోసం హ్మ్. బల్కింగ్ అవ్వాలనో, ఒక 3-4 నెలల్లో నాకు మజిల్ రావాలనో, లేకపోతే ఏదైనా కాంపిటీషన్ అనో అట్లా చేసే వాళ్ళు ఉండిండొచ్చు. హ్మ్. బికాజ్ నేను ఎప్పుడు దాన్ని కమ్ అక్రాస్ కాలేదు డైరెక్ట్గా చూడడం కానీ, లేకపోతే దాని గురించి తెలుసుకోవడం కానీ. సో అట్లా చెప్తుంటారు. బట్ నేను ఒకటే చెప్తా ఎవరికైనా, మీకు అట్లా ఏదైనా పర్పస్ ఉన్నా ఏదున్నా ట్రై టు మేక్ ఇట్ న్యాచురల్లీ. ఓకే. న్యాచురల్‌గా మీరు దాన్ని బిల్డ్ చేయడానికే మజిల్ గాని ఏదైనా ట్రై చేయండి తప్ప, అలాంటి ఆ ఇంజెక్షన్స్ ఉన్నాయనో, లేకపోతే ఇంకొకేదో ఇది తీసుకుంటే చాలా స్పీడ్‌గా మజిల్ గ్రో అయితదంటే డోంట్ గో ఫర్ ఇట్ అని చెప్తా. సార్ అంటే ఇవన్నీ చెప్తున్నారు గదా! అసలు మీరే డైట్ మెయింటైన్ చేస్తారు సార్ మార్నింగ్ నుండి నైట్ పడుకునే వరకి? సీ నార్మల్‌గా మీ సీక్రెట్ ఏంటి? నేను బేసికల్లీ నేను 2 సార్లే తింటాను హ్మ్. రోజులో. అండ్ ఒక్కోసారి ఏదన్నా అకేషనల్‌గా నేను బాగా హెవీగా తినాల్సొస్తే, హ్మ్. ఐ డోంట్ సే నేను బయట తినను ఫుడ్ అంటే లైక్ అకేషన్స్‌లో గానీ, ఫంక్షన్స్‌లో గానీ తినంటే నేను ఐ ఈట్. బట్ హ్మ్. తిన్నా గూడా అది దట్ విల్ బి ఎ 1 మీల్ ఆ డేలో అంతే నాకింకది. హ్మ్. సో అది తప్ప ఇంకేముండదు. బికాజ్ బాడీకి నీడ్ లేదు ఎక్కువ. ఓకే. మనము అట్లా ఇస్తున్నాం అంతే. 3 పూటలు ఇయ్యాలి, మధ్యలో స్నాక్ తినాలి, ఆ! ఇంగ టీ తాగకపోతే నాకు తలనొస్తది అదేం లేదు. అవసరాన్ని బట్టి ఎంత అవసరమో అంత బాడీకి మన బాడీ అడుగుతుంది అప్పుడే. హ్మ్. ప్రతి ఒక్కదానికి సిగ్నల్ వస్తది. సో ఆ! ఆ ఆకలి ఏ ఫీలింగ్ వచ్చినప్పుడు హెల్తీగా చూస్ చేసుకొని తినడమే తప్ప స్పెసిఫిక్‌గా ఇదే తినాలి, హ్మ్. ఇంతే ఇంక గీత గీసుకొని అట్లాంటిది ఏమీ లేదండి. సార్ అంటే తినకపోతే బక్క అవుతామని జెప్పేసి చాలామంది తినకుండా గూడా ఉంటారు. దానివల్ల గ్యాస్ గూడా పెరుగుతుందని జెప్పేసి కొందరు జెప్తూ ఉంటారు. సో ఇది ఎలా జూడొచ్చు? 100% ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 2 మీల్స్ నేను తింటున్నా అని చెప్తా. హ్మ్. చాలామంది మేము అట్లా తినాలని ప్రయత్నం చేస్తే మాకు గ్యాస్ ఫార్మ్ అయిపోతుంది సార్, ఆ! మాకు అసిడిటీ వచ్చింది, ఇష్యూస్ వచ్చిందంటే ఆ 2 పూటలు తినే దాంట్లో ఏం తింటున్నారో చాలా మ్యాటర్. ఓకే. మార్నింగ్ నేను బ్రేక్‌ఫాస్ట్ తింటా, హ్మ్. నేనింక మధ్యాహ్నం అవాయిడ్ చేసి సాయంత్రం తింటా అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తిన్నారు? హ్మ్. మీ షుగర్స్ ఎక్కువ తిన్నారా? లేకపోతే రిఫైన్డ్ రిఫైన్డ్ ఫ్లోర్స్ గానీ, రిఫైన్డ్ షుగర్స్ గానీ, రిఫైన్డ్ ఆయిల్స్‌తో చేసినవి అవి హ్మ్. తిన్నారా? లేకపోతే నేను చెప్పిన బ్యాలెన్స్‌డ్ తిన్నారా? ఇది ఓకే. మ్యాటర్ అయితది. సో హ్మ్. నేను నా క్లయింట్స్ రెగ్యులర్‌గా ఆఫ్టర్ డైట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు 3 మీల్స్ తినాలని వాళ్ళకి ఫీలే రాదు. అవును. బట్ అట్లనే వాళ్ళేదో వీక్ ఉంటారు, నీరసం ఉంటది కాదు. చాలా ఎనర్జిటిక్ ఉంటారు, యాక్టివ్‌గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. బట్ 2 మీల్స్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్ వాళ్ళ బాడీకి. సో వాట్ అబౌట్ నాన్ వెజ్ సార్? నాన్ వెజ్ కొందరసలు మొత్తం అవాయిడ్ చేసేలా అంటున్నారు. అండ్ కొందరు నాన్ వెజ్‌లో లివర్ తింటే బావుంటుంది, బోటీ తింటే బావుంటుందని జెప్పేసి గూడా కొందరు డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. సో మీరేం సజెస్ట్ చేస్తారు నాన్ వెజ్‌లో తినడానికి? నాన్ వెజ్ అయితే నేను అబ్సల్యూట్‌లీ ఓకే అండి. హ్మ్. తినొచ్చు. ఏదైనా తినొచ్చు. స్పెసిఫిక్‌గా ఇదే తినండి, లివరే తినండి, హ్మ్. బ్రెస్టే తినండి అదేం లేదు. బట్ దాన్ని లిమిట్ ఇట్ టు మాక్సిమం వీక్లీ ఒక రోజో, 2 రోజులకో లిమిట్ చేసుకోండి. హ్మ్. బట్ చాలామంది నాన్ వెజ్‌ని కూడా తప్పు పట్టేటోళ్ళుంటారు. నాన్ వెజ్ ఎక్కువ తింటాను అందుకే లావు అయిపోయినా. నో. హ్మ్. నాన్ వెజ్ తింటే ఎవ్వరు లావు గారు. ఓకే. బికాజ్ దాంట్లో ఏమి మీకు లావు అవ్వడానికి కార్బోహైడ్రేట్స్ అట్లా ఏమి తక్కువ మోతాదులో ఉంటాయి. హ్మ్. బట్ లావు ఎందుకైతారు నాన్ వెజ్ అని ఎందుకు బ్లేమ్ చేస్తారంటే, నాన్ వెజ్‌తో పాటు తినే చెత్తాచెదారం. ఓకే. నాన్ వెజ్‌తో పాటు 4 ముక్కలుంటే ఇంత బిర్యానీ ఉంటది. మైన్ థమ్స్ అప్. మళ్ళీ దాంతో పాటు సాఫ్ట్ డ్రింక్స్ ఏదో ఒక ఆ! సాఫ్ట్ డ్రింక్ పెట్టుకుంటారు. అదొక స్టైల్ లాగానో, హ్మ్. లేకపోతే కొంతమందికి అదొక ఫీల్, హ్మ్. అదొక డోపమైన్ అంటే అది తాగుతేనే వాళ్ళకొక తృప్తి. ఆ బిర్యానీ తిన్నప్పుడు అది తాగకపోతే వాళ్ళ కడుపులో ఉబ్బరం లాగా అనిపించడం ఏదో అవును. ఒకటి ఉంటది. అట్లా తాగే వాళ్ళుంటారు. దానివల్ల డ్యామేజ్ అయితుంది తప్ప బాడీ హ్మ్. ఒబెస్ అవ్వడమో, హార్మోన్ డిస్రప్షన్ జరుగుతది తప్ప నాన్ వెజ్ తినడం వల్ల కాదు. ఆ! అండ్ చూజ్ క్వాలిటీ అని చెప్తా అంతే. ఎక్కడ పడితే అక్కడ తినడం కాకుండా, బికాజ్ మనం ఇప్పుడు చాలా చూస్తుంటాం న్యూస్. హ్మ్. సో వాళ్ళు కుళ్ళిపోయినవి కావచ్చు, ప్రిజర్వ్ చేసినవి, స్టోర్ చేసినవి, ఫ్రీజ్ చేసినవి. సో ఇంట్లోనే చేసుకోండి హ్యాపీగా, హెల్తీగా. సో ఈట్ నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు హ్యాపీగా తినండి. ఓకే. పూర్తిగా వెజిటేరియన్‌గా మారిపోండి అని నేనేం సజెస్ట్ చేయను. అది మీ ఇష్టం. సార్ మీరు స్టడీ చేసిన కేసుల్లో చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ కేస్ అంటే ఏం జెప్తారు సార్? అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ డిఫరెంట్ కేస్ అనే చెప్తా నేనైతే. హ్మ్. కామన్‌గా అట్లా ఏమి ఉండదు. బికాజ్ ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ వేరుంటది. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, హ్మ్. వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్ అన్నీ వేరుంటది.
నాకు ఐ హ్యావ్ రీసెంట్ కేస్ అని చెప్పొచ్చు. ఒక 1 ఇయర్ అట్లా అయింటుంది. సో, వాళ్ళు ఫ్యామిలీ ఫుల్ ఆఫ్ డాక్టర్స్. ఓకే. వాళ్ళకి దే హ్యావ్ ఎ వెరీ బిగ్ హాస్పిటల్ గూడా అనమాట ఇన్ హ్మ్. బెంగుళూరు. సో, వాళ్ళేంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక లేడీ వాళ్ళ సిస్టర్ ఏమో అవుతారు హాస్పిటల్ హెడ్‌కి. ఓకే. సో, దే కుడెంట్ ట్రీట్ హర్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్. హ్మ్. దానివల్ల చాలా లావయిపోయిందామె. హ్మ్. అంటే ఆమె లైఫ్ దే థాట్ ఇంక అంతే ఆమె లైఫ్. నాకు మ్యారేజ్ ఉండదు, ఏముండదు అన్నట్టుగా డిసైడ్ అయిపోయినారు. చాలా ఒబేస్ అయిపోయింది. చాలా హెల్త్ ఇష్యూస్. సో, సమ్‌హౌ వాళ్ళ హాస్పిటల్‌లో పనిచేసే ఒక డాక్టర్ ద్వారా వాళ్ళు దే గాట్ టు నో మీ. సో, ఓకే. నేను వర్క్‌డ్ ఆన్ హర్. ఒక 3, 4 మంత్స్ టైమ్ తర్వాత ఆమెది అస్టానిషింగ్ అనమాట. అంటే వాళ్ళసలు ఇమాజిన్ గూడా జేసుకోలేదు. ఆమె అట్లా మారిపోతది. హ్మ్. ఆమె ఆటోఇమ్యూన్ డిజార్డర్ గూడా అంత చాలా తగ్గిపోతది. బికాజ్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ అంతా కూడా చాలా ప్రయత్నాలు జేసి, చాలా మెడిసిన్ చాలా చోట్ల చాలా డాక్టర్స్‌కి చూపించారు. అన్నీ జేసినా మెడిసిన్ పైనే ఉంటూ రోజు సఫరింగే. హ్మ్. లైఫ్ పట్ల డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. నా లైఫ్ ఏమి ఇట్లా అయిపోయింది అని. హ్మ్. అలా అన్ని రకాలుగా. బట్ ఇప్పుడు తన ట్రాన్స్‌ఫర్మేషన్ గానీ, తన అంటే బిఫోర్, ఆఫ్టర్ జూసుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు గూడా నమ్మలేని కండిషన్‌లోకెళ్ళిపోయిందామె. అదే సార్. అంటే మీరు వితౌట్ మెడిసిన్ డైట్ యెస్. ఫాలో చేయమని చెప్తారు కాబట్టి అసలెలా సార్ అది? సీ మన దగ్గర ఉన్న అంటే అద్భుతమైన వరమేదే అండి. ఎస్పెషల్లీ ఇండియన్స్‌గా మనం చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలని చెప్తా. ఎందుకంటే మన హ్మ్. దగ్గర ఇండియాలో దొరకని అట్లాంటి ఫుడ్స్ ఏమీ లేవు. ఓకే. అంటే వెదర్ యూ టేక్ హెర్బ్స్ విషయంలో తీసుకోండి, స్పైసెస్ విషయంలో తీసుకోండి. మన ఇల్లే ఒక మెడికల్ షాపు. చానా పెద్ద మెడికల్ షాపు. ఎస్పెషల్లీ వంటగది. హ్మ్. మనం దాన్ని నెగ్లెక్ట్ జేసి మనం బయట చెత్తా చెదారం తెచ్చుకుంటున్నాం. యాహ్! ప్రతి దానికి మన కిచెన్‌లోనే రెమెడీస్ ఉన్నాయి. మన హ్మ్. ఈటింగ్ హ్యాబిట్స్‌ని మనం రైట్ అమౌంట్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ స్పైసెస్ గావచ్చు, సీజనల్‌కి తగ్గట్టు ఫుడ్ మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పినారు. ఏ సీజన్‌లో ఆ ఫుడ్స్ మారిపోతాయి. హ్మ్. అట్లా రైట్‌గా తీసుకుంటే ఫుడ్‌ని బ్యాలెన్స్‌డ్‌గా రైట్‌గా వాడుకుంటే మనం ఫుడ్డే మెడిసిన్. వేరే ఏం అవసరం లేదు. సార్ మీరు ఇచ్చే డైట్ ద్వారా డయాబెటిస్ గూడా తగ్గిపోయినాయని జెప్పేసి విన్నాము. యెస్. అదెలా సార్? అసలు డయాబెటిస్ అనేది ఎందుకొస్తుంది? అండ్ మీరు దాన్ని ఎలా ట్రీట్ జేస్తారు? డయాబెటిస్ అన్నది బేసికల్లీ ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో అదొక పీక్ స్టేజ్ అని చెప్తా. హ్మ్. డయాబెటిస్‌లో అంటే టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అని చెప్తారు బేసికల్లీ కదా! అవును. సో, టైప్ 2 కేసెసే ఎక్కువ మనకి. టైప్ హ్మ్. 1 కంటే గూడా. సో, దీంట్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో 90% ఆఫ్ ద కేసెస్‌లో వాళ్ళ ప్యాంక్రియాస్ ప్రొడక్షన్ బావుంటది. బట్ దాన్ని యుటిలైజ్ చేసుకునే కెపాసిటీ సెల్స్‌లో అంటే రెసిస్టెన్స్‌లోకెళ్ళిపోయుంటాయి. హ్మ్. కాబట్టి షుగర్ అలాగే బ్లడ్‌లో తిరుగుతూ ఉంటుంది. అది యుటిలైజ్ కాక సెల్‌లోకి ఎంటర్ అవ్వక. సో, ఆ ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని మనం రైట్‌గా ట్రీట్ చేయగలిగితే ఆబ్వియస్‌లీ డయాబెటిక్ ట్రీట్ అయిపోతది. బట్ దేర్ హ్మ్. ఆర్ స్పెసిఫిక్ కండిషన్స్. కొన్ని కండిషన్స్‌లో వాళ్ళకి అలాంగ్ విత్ మెడికేషన్‌తో పాటు మనం డైట్ సజెస్ట్ చేస్తాం. అంటే సార్ ఇక్కడ చాలా మందికేంటంటే డౌటు, చాలా మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడుతున్నా గానీ, ఇక్కడ డయాబెటిస్, షుగర్ అనేది తగ్గట్లేదు. అలాంటిది మీ దగ్గరకొస్తేనే ఎలా తగ్గుతుందని జెప్పేసి ఒక డౌటనమాట. డైట్ అండి. వేరే మ్యాజిక్ ఏం లేదు. నేను ఇందాక చెప్పాను గదా! హ్మ్. మన ఫుడ్‌లో మన కిచెన్‌లోనే మెడిసిన్ ఉంది. ఓకే. దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు. మనం ఎక్కడి నుంచో మనము అది ఆ మెడిసిన్, ఈ మెడిసిన్ ఎవరో దాన్ని కనిపెట్టి అండ్ అవును. దాని అంటే ఫస్ట్ సొల్యూషన్ కనిపెట్టి దానికి డిసీజ్ గూడా మనమే తయారు చేసిస్తున్నారు మనకే. హ్మ్. అట్లా అయిపోయింది సొసైటీ. అంటే ఆహ్, ఇప్పుడు ఆ మెడిసిన్ అంటే చాలా చోట్ల ఆర్టికల్స్‌ని చదివున్నా. ఏదైతే ఫార్మా మెడిసిన్ తయారు చేస్తారో కంపెనీ, అదే హ్మ్. కంపెనీస్ ఇన్వెస్ట్ ఆన్ అన్‌హెల్తీ ఫుడ్స్ గూడా. హ్మ్. ప్యాక్డ్ ఫుడ్స్ గావచ్చు ఇవన్నీ గూడా. సో, నేను ఇంకా చాలా ఘోరమైన కండిషన్స్ ఏమంటే డయాబెటిస్ ఒక వ్యక్తికుంటది. స్నాకింగ్ కింద వాళ్ళకు ఆ ప్యాక్డ్ బిస్కెట్స్ అవును. అవి ప్రమోట్ జేస్తారు. ఎంత దరిద్రం అంటే అది. దానివల్ల ఇంకా డయాబెటిస్ పెరిగిపోతది. హ్మ్. మళ్ళా వాడు అవే తింటాడు. మళ్ళా ఏంటే చాలా ఘోరమైన కండిషన్ కొంతమంది ఆ బిస్కెట్లు తిని బావుంటాయి హ్మ్. అని చాలామంది చెప్పకూడదు గానీ డాక్టర్లే ప్రమోట్ జేస్తారు. ఆ! ఈ బిస్కెట్లు బావుంటాయి. ఈ ప్రోటీన్ షేక్ తాగు బావుంటది ఎనర్జీ వస్తదని. దానివల్ల వాడు ఇంకా ఇన్సులిన్ రెసిస్టెంట్ అయితూనే ఉంటాడు. వాడి సార్ మెడిసిన్ డోస్ పెరుగుతూనే ఉంటది. సార్ ఇప్పుడు ఈ షుగర్ ప్రాబ్లమ్ ఉన్నవారు ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే బావుంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అది మనం డెఫినిట్‌గా బ్లైండ్‌గా, ప్లెయిన్‌గా ఇది అని మనం డీకోడ్ చేసి చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కరి నీడ్ వేరుంటది. హ్మ్. వాళ్ళ కండిషన్ వేరుంటది. వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ చూడాలి. వాళ్ళకసలు ఏ స్టేట్‌లో ఉన్నారు వాళ్ళు? వాళ్ళ ప్యాంక్రియాస్ ఫంక్షన్ కరెక్ట్ ఉందా? లేదా? సో, ఇవన్నీ చూసిన తర్వాతనే మనం వాళ్ళకి ఫుడ్ అవన్నీ ఇవ్వచ్చు కానీ, బ్లైండ్‌గా మనం ఊరికే ఈ మీడియా త్రూగా టకాని చెప్పేసామనుకోండి, డయాబెటిస్ వాళ్ళు ఇది తినండి బావుంటది. ఓకే. ఇంత తినండి బావుంటదంటే, వాళ్ళ కండిషన్ సమ్‌టైమ్స్ ప్రోటీన్ గూడా వాళ్ళకు
ఇవ్వాల్సిన కండిషన్ ఉండదు. హ్మ్. ప్రోటీన్ కూడా తక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. బికాజ్ వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ సరిగా ఉండకపోవచ్చు, ఓకే. లివర్ ఫంక్షన్ సరిగా ఉండకపోవచ్చు. ప్రొలాంగ్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా ఏళ్ళుగా హ్మ్. సో ఆ డ్యామేజ్ కండిషన్ కూడా వెళ్ళిండొచ్చు వాళ్ళు. సో హ్మ్. కాబట్టి అది కూడా అప్పుడు ప్రోటీన్ చూసి ఇవ్వాల. ఇప్పుడు ఓకే. నేను బ్లైండ్‌గా ప్రోటీన్ ఇవ్వండి అని జనరల్‌గా చెప్పినట్టుగా వాళ్ళకి డయాబెటిస్ కండిషన్ వల్ల ప్రోటీన్ బాగా తిననన్నాం అనుకోండి, ఆ! అది ఇట్ మై డ్యామేజ్ దేర్ కిడ్నీ అండ్ లివర్. హ్మ్. సో కాబట్టి అలా కాకుండా కండిషన్‌ని బట్టి వేరుంటది. అదే. అంటే బ్లైండ్‌గా మీరు నేను ఒకసారి అందరికి చెక్ జేస్తే గాని యెస్. చెప్పాలా? నేను యాహ్! బ్లైండ్‌గా ఎవరికైనా అదే చెప్తా. హ్మ్. సోషల్ మీడియాలో నా దగ్గరకొచ్చే క్లయింట్స్ నేను సోషల్ మీడియా త్రూగానే చెప్తున్నా. అయినా కూడా ఏం చెప్తానంటే బ్లైండ్‌గా ఏదైనా డైట్ గురించి ఇది తినండి బావుంటది, ఇది హ్మ్. తాగండి బావుంటదంటే బ్లైండ్‌గా ఫాలో అవ్వద్దని నేను చెప్తా. అదే. ఎందుకంటే అది మీ బాడీకి సూట్ అవ్వకపోవచ్చు. హ్మ్. మీ ఫ్రెండ్‌కో, ఫ్యామిలీకి ఎవరికో సూట్ అయ్యుంటది. మీకు సూట్ అవ్వకపోవచ్చు. మీరు ఊరికే బ్లైండ్‌గా అట్లా వాడి దానివల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చెప్తా. మీరంత అవసరం ఉంటే ఎవరికైనా ఒక ఎక్స్‌పర్ట్‌ని కలవండి. హ్మ్. మీ మొత్తం అనలైజ్ చేయండి. మీ కన్సల్టేషన్ అంతా తీసుకొని, మీ బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ అనలైజ్ చేసిన తర్వాత, దెన్ గో ఫర్ ఎ సొల్యూషన్ విత్ గైడెన్స్. ఓకే. బ్లైండ్‌గా మీ డాక్టర్ కావచ్చు వాళ్ళు, లేదా న్యూట్రిషనిస్ట్ కావచ్చు. హ్మ్. డాక్టరే కేపబుల్ ఆఫ్ గివింగ్ డైట్ అనుకోండి, మంచిది అదే ఫాలో అవ్వండి. అంతేగాని బ్లైండ్‌గా సోషల్ మీడియాలో విన్నాను, ఇది చేస్తే బావుంటదంట, ఇట్లా తింటే బావుంటదంట అని చెయ్యొద్దండి. అదే ఓకే. చెప్తాను ఎవరికైనా. థాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.